నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్. సో బిగ్ బాస్ 8 సీజన్ అయితే సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో అందులో కంటెస్టెంట్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. అంటే ఎవరి దగ్గర స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేసుకుంటూ చాలా అద్భుతంగా ఆ సీజన్ అయితే నడుస్తుంది. సో అందులో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. సో మొన్న ఏదైతే సోనియాకి నాగార్జున గారు చెప్పిన వైఎస్ అని చెప్పి తన మైక్ పైన పెట్టుకుంది. సో తను ఎవరో కాదు, యశ్వీర్ అంటూ కూడా ఒక పేరు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఆ పేరుకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. ఎవరా యశ్వీర్ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దానిపై చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా ఆ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే సోషల్ నెట్వర్క్స్ లో ఎవరా యశ్వీర్ అని చెప్పి అయితే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ అన్నిటికీ నేను ఈరోజు ఆన్సర్ ఇద్దాం అనుకుంటా. అసలు ఎవరు ఆ యశ్వీర్, ఆ సోనియాకి ఏమవుతాడో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ మీకు నేను చూపిస్తా. సో మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తా. సో ఇక్కడ కనిపించే వ్యక్తి పేరే యశ్వీర్ అనమాట. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. సో తను అమెరికాలో గత 16 years గా తను అక్కడ అమెరికాలో ఉండి తనకి అమెరికాలో ఒక హోటల్ ఉంది. అలాగే దాంతో పాటు కూడా ఒక ఐటీ కంపెనీ కూడా అక్కడ ఉంది. అదే కాకుండా తనకు ఒక ఫ్లై హై అని చెప్పి కూడా ఒక కన్సల్టెన్సీ అయితే ఉంది. సో అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 7 బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. సో సుమారు 120 మంది కూడా ఆ ఒక కన్సల్టెన్సీల వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో అది పెద్ద బిగ్ ప్రొఫైల్ అనే చెప్పుకోవచ్చు. సో తను ఎంతో కష్టపడి ఇక్కడ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో తను చదువుకొని కూడా అక్కడ అమెరికాకి వెళ్ళి అక్కడ పిల్లలు పడే ఇమిగ్రేషన్ కి సంబంధించి కూడా అక్కడ అమెరికాలో పిల్లలు పడే ఇబ్బందులు తను మనసులో పెట్టుకొని ఆ ఇబ్బందులని వాళ్ళ ఇబ్బందులకి పరిష్కారం ఇవ్వాలని చెప్పి కూడా తను ఒక ఫ్లై హై అని చెప్పి కూడా ఒక కన్సల్టెన్సీ అయితే తను స్థాపించాడు అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ కి ఆ కన్సల్టెన్సీ నుంచి అయితే వెళ్ళొచ్చు. అలాగే దీనికి ఒక చారిటీ కూడా ఉంది. దీంతో పాటు కూడా వీళ్ళిద్దరు కొన్నాళ్ళుగా రిలేషన్ లో ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో అతి త్వరలో ఒక వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అంటే ఒక శుభవార్త కూడా వింటామని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. సో సోనియా బిగ్ బాస్ 8 లో కూడా చాలా అద్భుతంగా చాలా ఫైర్ గా తను కొట్లాడుతుంది. సో కొన్ని సందర్భాలలో తను హై అవుతుంది, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తను అక్కడ మెయింటైన్ చేస్తానని చెప్పుకోవచ్చు. సో ఈ యశ్వీర్ అనే ఆ వ్యక్తి గురించి మీకు ఇంకా క్లారిటీగా విత్ ప్రూఫ్స్ తో నేను చూపిస్తా. సో చూస్తున్నాం మనం సోనియా అలాగే యశ్వీర్ కూడా మనకి ఇక్కడ ఆ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా. సో బర్త్డే ఆ సందర్భాల్లో వాళ్ళు దిగిన ఫోటో అనుకుంటుంది. సో ఇది బయటికి వెళ్ళినప్పుడు యశ్వీర్ అండ్ అలాగే సోనియా, సో వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అయితే కొన్ని మన దగ్గర ఉన్నాయి. సో వ్యూవర్స్ అందరికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎవరా యశ్వీర్, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, సో తను సోనియాకి ఏమవుతాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్త నడుస్తుంది. సో అందుకోసమే నేను కలెక్ట్ చేసిన ఫొటోస్ అనమాట, యశ్వీర్కి అలాగే సోనియాకి సంబంధించిన ఫొటోస్ ఇవి. సో చాలా ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి. సో మీకు నేను చూపిస్తా. సో ఇద్దరు కలిసి ఏదో పెళ్లి సందర్భాలలో దిగిన ఫోటో ఇది. సో తిను ఫ్లై హై కన్సల్టెన్సీకి సిఇఓగా యశ్వీర్ అయితే కొనసాగుతున్నారు. సో అందులో కూడా సోనియా గతంలో కూడా నా ఇంటర్వ్యూలోనే చెప్పింది. సో యశ్వీర్ అనే వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అనుకుంటా కూడా. సో యశ్వీర్ కి సంబంధించిన బిజినెస్ లో కూడా సోనియా చూసుకుంటున్నట్టయితే మనకు సమాచారం వస్తుంది. సో వన్ ఆఫ్ ది అంటే ఇద్దరు కలిసి ఆ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు చూసుకుంటారని చెప్పుకోవచ్చు. సో ఇది యశ్వీర్ కి సంబంధించిన ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వ్యూవర్స్ అందరికి నేను క్లారిటీగా చూపిస్తున్నా. సో ఈ వ్యక్తే యశ్వీర్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరికి సంబంధించి కూడా మనం త్వరలోనే ఒక శుభవార్త వింటాము అని చెప్పి కూడా నాకైతే సమాచారం వస్తుంది. సో మొత్తానికి అయితే ఆ వ్యూవర్స్ అందరికి యశ్వీర్ ఎవరు, ఎలా ఉంటాడు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వాళ్ళందరికీ నా వీడియో ద్వారా క్లారిటీ వచ్చిందనే అనుకోవచ్చు. సో తిను ఒక బిజినెస్ మ్యాన్ అనే చెప్పుకోవచ్చు, అలాగే ఒక ఎంటర్ప్రీనర్ కూడా. దీనికి సంబంధించిన కొన్ని చారిటీస్ కూడా ఉన్నాయి. అలాగే సోనియాకి సంబంధించిన వర్క్స్ లో కూడా తను కూడా ఫౌండేషన్ లో చాలా మాటికి సోనియా హెల్ప్ చేసిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే. సో ట్రాన్స్జెండర్స్ చాలా మందికి కూడా సోనియా వాళ్ళకి అండగా నిలిచింది. సుమారు 200 నుంచి 300 మంది ట్రాన్స్జెండర్స్ కి కూడా సోనియా అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేను ఉన్నా అంటూ కూడా సోనియా వాళ్ళకి ప్రతి విషయంలో హెల్ప్ చేసింది. ఎందుకంటే తను చెప్పింది తను కలెక్టర్ కావాలని చెప్పి ఆశ, కానీ తను కలెక్టర్ కాలేకపోయింది, తను ఒక యాక్టర్ గా అయిపోయింది. సో ఇది సోనియాకి అలాగే యశ్వీర్కి సంబంధించిన విషయం అనమాట. సో నాకు తెలిసి వ్యూవర్స్ అందరికి క్లారిటీ వచ్చిందని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. సో ఇది వీడియో సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అని.